ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ప్రభు బలలో పాలు పొందుట. ప్రేమ సోదరుడా సోదరి, మనము సంఘముగా కూడి వచ్చినప్పుడల్లా ప్రతి వారం పరిశుద్ధ దినమున ప్రభు బలలో మనము పాలు పొందుతూ ఉంటాం. గడిచిన వారాలలో మనం ధ్యానించిన రీతిలో ప్రభు బలలో పాలు పొందటం వలన మన జీవితాలు మనము నూతనపరుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పాతవి విడిచిపెడుతూ క్రొత్త దానిని నేర్చుకుని మన జీవితాన్ని పరిశుద్ధాత్మతో సహకరించటం వలన క్రీస్తు స్వారూప్యంలోకి దినదినము మనము చేరి వస్తూ ఉంటాం. ఇది ప్రభు వల్ల మనకి చేసే ఆశీర్వాదం, మనకిచ్చే ఆశీర్వాదం. ఒక మాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను కరెక్ట్గా ఇక తెల్లారితే సిలువ వేయబడతాడు. మర్నాడు ఉదయాన్నే ఆయన తీసుకెళ్లి సిలువ వేసిన ముందు రోజు రాత్రి ప్రభు అన్నాడు, నేను ఈ పస్కాను నీతో భుజించుటకు మిక్కిలి ఆశపడి తిని. అంటే ప్రభు యొక్క వల్ల ప్రభు మనతో కలిసి పాలు పప్పులు పొందడానికి మిక్కిలి ఆశపడ్డాడు. మామూలు ఆశ కాదు. మిక్కిలి ఆశ అంటే మామూలు కోరిక కంటే ఎక్కువ అన్నమాట. దాని కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధం. పరోక్షంగా ప్రభు ఏమంటాడు తెలుసా? ఆ మరుసటి రోజు సిలువైపడ్డాడు. ఆ ముందు రోజు బల్ల దగ్గర కూర్చుని అన్నాడు, రేపటి ఉదయం ఒకవేళ నేను సిలువైపడాలన్నా సరే దానికి కూడా నేను ఒప్పుకుంటాను, కానీ ఈ బలలో మీతో పాటు నేను పాలు పప్పులు పొందడానికి. చదవండి ఒక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. నేను శ్రమ పడక మునుపు ఈ పస్కాను ఆచరించుటకు భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. కనుక రక్షింపబడిన వారు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వారు, వారు నిరంతరం, అందుకనే ప్రభు ఏమన్నా, నేను వచ్చే వరకు, నిరంతరం ప్రభువు వచ్చే వరకు ఈ బల్ల దగ్గరికి రావాలా మనము. ఈ బలలో మనం పాలు పంపులు పొందాలా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు. అయితే అదే సమయంలో అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. పాలు పంపులు పొందాలని చెప్పాడు కనుక ప్రతి వారం నేను కళ్ళగద్దుకుని నోట్లో వేసుకుంటానంటే అది శాపమైపోతుంది. ఏమండి? కనుక ఎలా చేసుకోవాలి, ఎలాగా నేను అందులో పాల్పొంపులు పొందాలంట? నన్ను నేను పరీక్షించుకోవాలంట. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇది ప్రసాదంగా, ఇది ప్రసాదంగా అనాలోచనంగా నిర్లక్ష్యంగా గ్రహింపు లేకుండా దగ్గరికి తీసుకొచ్చాడు కనుక, నేను చేతులు ఎత్తాను కనుక, నాకు ఇస్తున్నాడు కనుక అందులో ఒక ముక్క తీసి నేను నోట్లో వేసుకున్నానా, అది నాకు శాపం అవుతుంది, నాకు ఆశీర్వాదం రాదు. ఏ ఉద్దేశము చెప్పున దేవుడు దీన్ని నాకు ఇస్తున్నాడో దాన్ని నేను గ్రహించాలి. రెండోది, నేను ఆయన బలలో పాలు పొందుతున్నప్పుడు నాకు భయము వణుకు ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. సర్వసాధారణంగా మనకి కంటికి కనిపించిన వాటికి మనం అసలు భయపడం. కానీ ప్రకటన గ్రంథంలో ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది, 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించువాడు, 7 సంఘాల మధ్య ఆయన సంచరించువాడు మన మధ్యలో కూడా ఉన్నాడు. కానీ ఈ పస్కా భుజించినప్పుడు నేను మిక్కిలి ఆశపడుతుంది అన్నందుకు ప్రభు కూడా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. మనతో పాటు ఆయన కూడా బలలో పాలు పొందాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవరు ఎలా పాలు పొందుతున్నారో ఇది మాత్రం ఆయన కనిపెట్టుకున్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రేమైన సహోదరుడా సహోదరి, ఒక మాట మనం గ్రహించాల్సింది ఏంటంటే, బలలో పాలు పొందక ముందు, బలలో పాలు పొందిన తర్వాత 2 భాగాల కింద మనము దీన్ని ధ్యానిద్దాం. బలలో పాలు పొందక ముందు ఏంటి, ఆ బలలో పాలు పొందిన తర్వాత ఏంటి? సగటు క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చిన వాడు, ముఖ్యంగా ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన వాడు, బలలో పాలు పొందక మునుపు వాడు తను ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, బలలో పాలు పొందిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు.
ఈ రెండు భాగాల కింద విడదీసి మనం దీన్ని ధ్యానించినప్పుడు మనకి దేవుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం అనేది స్పష్టంగా పూర్తిగా కనబడుతుంది. అసలు వాళ్ళలో నేను ఎందుకు పాలు పొందాలో నాకు అర్థమవుతుంది. పాలు పొందిన తర్వాత నేనేం చేయాలో కూడా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనము గ్రహించవలసిన మరొక సత్యం ఏంటంటే, ఒక దురభిప్రాయము ప్రతి క్రైస్తవుడికి ఉన్నది ఏంటంటే, ఒకసారి నేను బలలో పాలు పొందిన తర్వాత మిగతా మళ్ళీ బల్ల దగ్గరికి వచ్చేంత వరకు నేను ఏం చేయడానికైనా నా దగ్గర లైసెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బలలో పాలు పొందేశాను కదా. కనుక మళ్ళీ బలలో పాలు పొందేంత వరకు నేను ఏమైనా చేయొచ్చు. ఇది దురభిప్రాయం, ఇది సరైన గ్రహింపు కాదు. ఓకే, బల్ల అనేది నీ ఇష్టానుసారంగా జీవించడానికి లైసెన్సు కానే కాదు. మరో విధంగా చెప్పాలంటే, నువ్వు బల్లలో పాలు పొందినందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావు. అలా లేవా దాని పర్యవసానము నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే నేను బల్లలో పాలు పొందుతున్నానో దేవుడు నా వీపు మీద ఒక బాధ్యత మోపాడు. ఇప్పుడు ఆ బాధ్యతను నేను నెరవేర్చాలి. అలా బాధ్యత నెరవేర్చే ఉద్దేశం లేకపోతే నువ్వు బల్ల దగ్గరికే రామాకు, కనీసం శిక్ష నుండి నువ్వు కాపాడబడతావు. నాకు ఆయన ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు బల్ల దగ్గరికి రావాలి. ఆయన బల్ల దగ్గరికి వస్తే దాంతోపాటు బాధ్యత కూడా వస్తుంది. నేను వస్తే ఆశీర్వాదం కావాలి, నాకు బాధ్యతలు వద్దంటే కుదరదు. కనుక బాధ్యత నేను నెరవేర్చను, నాకు బాధ్యతలు వద్దు, నేను ఆశీర్వాదాలు తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే దాంతోపాటు శిక్ష వస్తుంది. ఇది మనము కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. గడిచిన వారము మనం ధ్యానించిన వాటిలో మొదటి పస్కా ఎక్కడ మొదలైంది? బల్ల అనేది ప్రారంభం, స్టార్టింగ్ ఎక్కడ మొదలైంది? ఐగుప్తులో మొదలైన దానిని మనం గడిచిన వారం ధ్యానించాం. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ఇశ్రాయేలీలు బానిసలుగానే ఉన్నారు ఐగుప్తులో. అక్కడ మోషే మొట్టమొదటిసారి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభు బల్లలు అక్కడ పస్కా ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన విధానము కూడా ప్రభు ఎంత స్పష్టంగా బయలుపరిచాడు, ఎంత చక్కగా విరమర్చాడు. దేవుని తీర్పు ఐగుప్తంతటి మీదకి రాబోతోంది. పాపమునకు శిక్ష, దేవుని తీర్పు ఐగుప్తు అంతటి మీదకి వస్తుంది. అదే ఐగుప్తులో 6 లక్షల మంది దేవుని ప్రజలు కూడా ఉన్నారు. ఈ దేవుని ప్రజలు ఉంటే దేవుడు మోషేతో అన్నాడు, ఒక్క మచ్చ మాలిన్యము ముడత ఏమీ లేని గొర్రెను నువ్వు పస్కా బలి పశువుగా సిద్ధపరచు. అందులో ఏ రోగం ఉండకూడదు. ఆ బలి పశువుని 14వ దినమున నువ్వు బలిచ్చి ఆ రక్తమును ఏ గుమ్మము కమ్మికి నువ్వు రాస్తావో తీర్పు ఆ ఇంటి దాటి పోతుంది. కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే పస్కా బలి పశువుగా లోక పాపములు పోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు బలయ్యాడు. ఆయన తన స్వరక్తముతో నిన్ను నన్ను కడిగినందున, మనల్ని కడిగాడు ఆయన, నిన్ను కడిగాడు, నన్ను కడిగాడు, మనందరినీ కడిగినందున ఈరోజు దేవుని తీర్పు నీ మీద నా మీద రాకుండా ఉంది. దానికి కారణం ఏంటి? ఆయన కృప నిన్ను కప్పి ఉంచింది. ఇది మొదటి పస్కా. గడిచిన వారం నేను చెప్పినట్టే ఈ రోజు మనం ధ్యానించబోయే పస్కా ఇది 40వ పస్కా. అంటే ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేళ్లు ప్రవహించు దేశానికి చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది అని దేనిని బట్టి తెలుస్తుందంటే ఈ లెక్కను బట్టి తెలుస్తుంది. ఈ 40వ పస్కా వాళ్ళు ఎక్కడ ఆచరించారంట? వాగ్దానపు దేశం అనగా పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశాన్ని స్వతంత్రించిన తర్వాత వీళ్ళు మళ్ళా ప్రభు బల్లను ఆచరించారు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 181వ పేజీ.
179వ పేజీకి రండి. 5వ అధ్యాయం 180. ఎస్, పాత నిబంధనలో 180. పాత నిబంధన 180వ పేజీ. ఇందులో 10వ వచనాన్ని గమనించండి. 10వ వచనం, ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. ఇది 40వ పస్కా. దీనికి కూడా నియమాలు ఏమాత్రం తేడా లేవు. ఏమండి, ఎక్కడ రాస్తున్న మాట? 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొల్లింపవేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత గిల్గాలు అనే మాటకు అర్థమేంటి? నీ మీద ఉన్న నిందను దేవుడు ఏం చేశాడు? దొర్మించేశాడు. మనం బలలో పాల్పొందడానికి కారణం ఏంటి? పాపినైన నేను ఈరోజు దేవుని మందిర గడప దాటి లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యము దేవుడు నీ కొరకు చేసింది ఏంటి? నీ మీద ఉన్న నిందను దొర్లించేశాడు. నీ మీద ఎటువంటి నింద లేకుండా చేశాడు. అనగా నీ ప్రతి పాపమును ఆయన క్షమించి నిన్ను దేవుని మందిరంలోకి చేర్చుకున్నాడు. ఇది మొట్టమొదటి సత్యం. ఇలా చేసినందున ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు పాపరహితుడుగా ఉన్నావు, నేను కూడా పరిశుద్ధంగా ఉన్నాను, మన ఇద్దరము ఈ బలలో పాల్పొందుదాం, రండి, మన ఇద్దరం కలిసి భోంచేద్దాం రా. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆహ్వానం. నలిగిపోయిన మన జీవితాలు, విరిగిపోయిన మన కుటుంబాలు, విరిగిపోయిన మన దాంపత్యాలు, వీటిని కలపడానికి దేవుడు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. దాన్ని చిన్నదిగా చేసి ఆ పాత్రలో తన శరీరాన్ని ఉంచాడు. ఏమన్నాడు? ఇదిగో, ఇది నీ కొరకు విరగొట్టబడిన నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి, నా మరణమును జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. కనుక ప్రభువు మీ జీవితాలను బాగు చేయడానికి, మిమ్మల్ని తిరిగి కట్టడానికి, నలిగిపోయిన మన జీవితాన్ని మెరుగుపరచడానికి, బాగు చేయడానికి తన శరీరాన్ని నలగొట్టేసుకున్నాడు, తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. ఇది మనము మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ప్రభు బల, ఐగుప్తు నిందను దొర్లించేశాను, నిన్ను పరిశుద్ధపరిచాను, నా రక్తంలో నిన్ను కడిగా, ఇప్పుడు నా బలలో పాల్పొందు. ఏమండి, ఇది పరిశుద్ధ దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప ఆహ్వానం. ఇట్స్ అ గ్రేట్ ఇన్విటేషన్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాగ్దానపు దేశంలో మొట్టమొదటిసారి పస్కా బల్ల ఆచారం అంటే ఎంత మహిమాకరమైన కార్యం అది. దేవుడు వాగ్దానం నెరవేర్చబడ్డానికి 40 సంవత్సరాలు పట్టింది. అంటే దేవుడు చేత కాని వాడంటారా? దేవుడు చేత కాని వాడా? కాదు. మరి 40 సంవత్సరాలు వాగ్దానం నెరవేర్చడం 40 సంవత్సరాలు ఎందుకు పడింది అంటే, దేవుని ప్రజల యొక్క బుద్ధిహీనత, దేవుని ప్రజల యొక్క చేతకానితనం, దేవుని ప్రజలు మాటి మాటికి అపవాది చేతిలో మోసపోవటం వలన 40 రోజుల్లో జరగవలసిన కార్యం 40 సంవత్సరాలు పట్టింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అదే ప్రక్రియ నేటి వరకు సంఘాలలో నడుస్తున్న కార్యం. దేవుడు నిన్ను ఎప్పుడో బాగు చేసేవాడు, దేవుడు నిన్ను ఎప్పుడో తన పనికి వాడుకునేవాడు, నిన్ను ఉన్నతమైన స్థాయి ఎదిగింపజేసేవాడు, నిన్ను లోకానికి వెలుగుగా మార్చేవాడు. కానీ నీ బుద్ధిహీనత, నా బుద్ధిహీనత, నిలబడిన ఇక్కడ నేనైనా సరే, కూర్చున్న వింటున్న నీవైనా సరే, మనము ఆయనకి లోబడకపోవటం వలన, మన మొండితనం వలన, మన మొండి వైఖరి వలన, మన హృదయాన్ని కఠినపరచుకుంటం వలన మనలో కార్యము జరగడం ఆలస్యమైపోతాము. కానీ ప్రభు మాత్రం తన మనసు మార్చుకోలే. నేను మీతో ఈ పస్కా భుజించుటకు మిక్కిలి ఆశపడితిని. నువ్వు ఎంత మొండి వైఖరైనా సరే, నువ్వు చెప్పిన మాట వినకపో, మందిరం దాటుకుంటూ నీ మాటికి మందిరం రమ్మంటే నేను రానని వెళ్ళిపో, ఆయన మాత్రం నీ కోసం ఎదురు చూసేవాడిగానే ఉన్నాడు.
నువ్వు ఎన్నిసార్లు ప్రభుని చీకొట్టినా పర్వాలేదు, ఆయన మాత్రం నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎక్కడ తేడా లేదు, ఆయన ప్రేమలో ఎక్కడ తక్కువైపోలే, కొదువు లేదు. నువ్వు తిరిగి వచ్చినా సరే నిన్ను అదే ప్రేమతో వాటేసుకునేటట్టున్నాడు, అదే ప్రేమతో నిన్ను అంగీకరించుకునేటట్టున్నాడు, అదే ప్రేమతో తిరిగి నిన్ను మళ్ళా చేర్చుకునేటట్టున్నాడు. కనుక లోకంలో ఎక్కడ ఎంత అలిగినా సరే ఒకే ఒక ప్రాంతం, ఒకే ఒక ద్వారం, అది నా ప్రభు ద్వారం, అదే గొర్రెల ద్వారం. అక్కడికి వస్తే ప్రభు వెంటనే తలుపు తీసి 2 చేతులు చాచి నన్ను తనలో చేర్చుకునేవాడిగా ఉన్నాడు. మనుషులు ఈరోజు మొహం చూడొచ్చు, రేపు చూడకపోవచ్చు, లేకపోతే పగలు కక్షలు శాశ్వతంగా పెట్టుకోవచ్చు. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు, నా ప్రభు అలాంటి వాడు కాదు. నేను ఎంత దుర్మార్గుడినైనా సరే, నా జీవితాన్ని ఎంత నాశనం చేసేసుకున్నా సరే, తిరిగి నా ప్రభు దగ్గరికి వస్తే దా నా కుమారుడా దా, నేను కౌలించుకునేవాడిగా ఉంటాను. ఎస్, యూ ఆల్వేస్ హ్యావ్ ఎ డోర్ ఓపెన్ ఫర్ యూ. నీకోసం నిత్యము ఒక ద్వారం తెరిచే ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఆ ద్వారం దగ్గరికి రావడం మనము చాలా ఆలస్యం చేసేస్తూ ఉంటాం. మన జీవితంలో కొంతకాలం వృధా చేసేసుకుంటాం మన గుండితనం వలన. నేను పట్టుకున్న కుందేలు 3 కాలు అంటే 3 కాలు అంతే. ఒరే బాబు 4వ కాలు ఉందిరా అని ప్రభు అంటున్నా కూడా నో, నేను ఒప్పుకోను. నేను నష్టం, నాకు నష్టం వ్యక్తిగతంగా నేనే, నా జీవితంలో నేను నష్టపోతున్నా, పరోక్షంగా నేను ఆయన్ని బాధ పెడుతున్నా. కానీ ప్రేమ సోదర సోదరి, నువ్వు నేను ఆయన కృపకాలంలో ఉన్నావు. దేవుడు తన కృపతో నిన్ను కప్పాడు, నీ ప్రాణమును కాపాడాడు. దీపము 2 చేతులతో దీపం కాపాడినట్టు నీ ప్రాణాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు. లేకపోతే ఎప్పుడో నువ్వు రాలిపోవలసిన వాడు, మన జీవితాలు ఎప్పుడో ఆరిపోవలసిన వాడు. ఇతర కాడి ఏమన్నాడు తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే. ఓ ప్రభువా, నువ్వు నా దీపాన్ని వెలిగించావు కనుక అది ఆరిపోకుండా ఇప్పటికీ ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడు మర్చిపోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇది మొట్టమొదటి పస్కా. ఈ పస్కా గురించి మనం కొన్ని విషయాలు బాగా లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే, 40 సంవత్సరాల క్రితం ఐగుప్తులో ప్రారంభించిన బలలో అప్పటి దినాన ఉన్న వారిలో 6,99,990 యనమండుగురు ఈ 40వ పస్కాలో పాలు పంపులు పొందలేదు. మొదటి పస్కాలో యెహోషువ కాలేబులు ఉన్నారు, ఈ 40వ పస్కాలో అదే యెహోషువ కాలేబులు ఉన్నారు. మిగతా తరం మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. ఎందుకు? ఏ దేవుని తీర్పు నుండి ఐగుప్తులో దేవుడు పస్కా పండుగ వలన వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ వచ్చాడో, వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీరు అవిధేయత వలన, వీరి బుద్ధిహీనత వలన, దేవుని స్వరానికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడకపోవటం వలన, అన్యజనులతో సంబంధాలు కలుపుకోవటం వలన, అన్యులతో కలిసిపోవటం వలన, దేనితో పడితే దానితో, చెట్టుతో, పుట్టుతో, గట్టుతో, రాయితో, రప్పతో, దేనితో పడితే దానితో వ్యభిచరించటం వలన వీళ్ళు అరణ్యంలోనే రాలిపోతూ వచ్చారు. కేవలం ఇద్దరు మిగిలారు, యవనస్తులు 2, యెహోషువ కాలేబులు. వాళ్ళిద్దరే వాగ్దానపు దేశం అనగా కానానులోకి ప్రవేశించారు. ప్రవేశించగానే ఇది మొట్టమొదటి పస్కా మనము ఆచరించాలి అని చెప్పి వాళ్ళ పస్కాను ఆచరించారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేనిని బట్టి ఆచరించారు అని చూస్తే, దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనం స్వతంత్రించుకున్నాం. కనుక ప్రభువుని మహిమపరచడానికి ఈ బల్లను మనము ఆచరించాలి అని చెప్పి ఆ బల్లను సిద్ధపరిచారు. పస్కా బలి పశువులను వెతికి సిద్ధపరచుకున్నారు. 3 రోజులు దాన్ని పరీక్షించారు. 14వ రోజున దాన్ని బలిచ్చారు. ఇవి దేని గురించి మాట్లాడుతుందంటే, ప్రేమని సోదరా సోదరి, ఆ దినమున లక్షలాది మంది జనమున్నారు. ఏమండి? అందరూ వాళ్ళతో పాలు
తలవంపులు పొందారు. ఒక్కసారి ఊహించండి, ఇశ్రాయేలు ఐగుప్తు దాసోహము నుండి విడిపించబడిన తరువాత స్వతంత్ర వాగ్దానపు దేశంలో వీళ్ళు బలలో పాలు పొందుతున్న మొట్టమొదటిసారి ఏ బంధకాలు లేవు, ఏ భారాలు లేవు, స్వతంత్రులైపోయారు. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో వీళ్ళు వల్ల రొట్టి పెంచడం అంటే ఎంత మహిమకరమైన రోజు. స్పెషల్ మీటింగ్ ఏమో బహుశా మనలాగా ఉంటే సాంబారు రైస్ వండుకోలేదేమో, ఆ రోజు మాంసాలు వేసారేమో, దిట్టంగా వండుకున్నారు. ఆ యెహోషువ కాలేబులు ఇంకా వర్తమానం ఏమి, బల వర్తమానం ఏముంటుంది, వాళ్ళ సాక్ష్యం కూడా సరిపోయి ఉంటుంది. 40 సంవత్సరాల యొక్క సాక్ష్యం దేవుడు ఎలా మొదలు పెట్టాడు, ఈ 40 సంవత్సరాలు ఎలా నడిపించాడు. వాళ్ళ సాక్ష్యంలో ఏమన్నారు తెలుసా? ఈ 40 సంవత్సరాలు మన చెప్పులు అరగలే, మన బట్ట నలగలే. ఎంత మహిమకరమైన సాక్ష్యం అండి. ఒంటి మీద బట్ట నలగలేదా, కాడకుండా చెప్పు అరగలేదా, 40 ఏళ్ళ నువ్వు వేసుకున్న చెప్పులు అరగలేదంటే ఎంత మహిమతో కూడిన అందులో వాళ్ళతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆకాను అనేవాడు కూడా వాళ్ళతో బలలో పాలు పొందాడు. ఇది బలకు ముందు అయిపోయింది. పస్క పండుగ ఆచరించారు, అందరూ బలలో పాల్పొందారు, అందరూ చేతులు ఎత్తారు, అందరికీ రొట్టె పంచి పెట్టారు, అందరికీ పస్క బలి పశువు యొక్క మాంసం కూడా పంచి పెట్టారు, అందరూ తిన్నారు చక్కగా. అయిపోయింది. ఇప్పుడు బల్ల తర్వాత భాగాన్ని మనం ధ్యానిద్దాం. రండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 181వ పేజీ. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే పస్కా పండగ ఆచరణ పూర్తయిపోయిందో చూడండి, ప్లీజ్ రిమెంబర్. మీ పక్కన ఎవరైనా నిద్రపోతూ ఉంటే దయచేసి లేపండి, ఇదే ముఖ్యమైన మాట. 5వ అధ్యాయం 10వ వచనంలో పస్కా ఆచరించాం మనం, సరేనా? 5వ అధ్యాయం 10వ వచనంలో పస్కా ఆచరించాము. ఆఖరి వరకు ఆ సందర్భాలన్నీ అయిపోయాయి. 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక మాట యెహోషువతో అంటున్నాడు. చూడండి, రెండో వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, ఒక నిమిషం, 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజులను పరాక్రమము గల శత్రువులను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలు. ఈ మాట ఎందుకు చదువుతున్నాము? దేవుడు ఏమంటున్నాడు? బలలో పాలు పొందిన మీకు, ఓ నా ప్రియమైన సోదర సోదరి, జ్ఞాపకం ఉంచుకో, యేసు రక్తంలో గడవబడిన నీవు నేను మనందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పస్కాలో పాలు పొందిన నీవు, ఇదిగో నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటది? నేను యెరికోను, యెరికో అంటే శాపగ్రస్తమైనది. యెరికో అనే మాటకు అర్థం ఏంటి? అది శాపగ్రస్తమైన పట్టణం. మనం ఏ లోకంలో ఉన్నాం? దేవుడు భూమిని శపించిన భూమి, ఈ శపించిన లోకంలో నీవు నేను ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి? యెరికోను దాని రాజును పరాక్రమము గల శత్రువులను నీ చేతికి అప్పగించుచున్నాను. అంటే ఇప్పుడు మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎక్కడున్నారు? మన లోపల ఉన్నారు. ఈ శాపగ్రస్తమైన లోకంలో నేను, నాలో ఉన్న శత్రువులు ఎవరైతే నా దేహాన్ని ఆక్రమించేసుకుని దాన్ని దినదినము అపవిత్రపరుస్తున్నారో ఆ శత్రువులను జయించే వాగ్దానము దేవుడు నాకు ప్రభు బలలో పాల్పొందటం వల్ల ఇచ్చాడు. నేను మీ చేతికి అప్పగిస్తా, నేను మీ చేతికి అప్పగిస్తా. కానీ దానికి ఒక నియమం ఏంటి? దానికి ఒక నియమం పెట్టాడు. దానికి
మీరేం చెయ్యొద్దు. చూడండి 17వ వచనం, ఈ పట్టణమును మీకు ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును చెప్పింపబడెను. రాహాబు అను వేశ్య ఆమెయు ఆ ఇంటున్న వారందరూ మాత్రమే బ్రతికింది. కనుక ఎరుకోలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య వీళ్ళు వేగువారిని పంపించారు. వీళ్ళు వేగువారిని పంపిస్తే ఈ వేగువారి సైన్యాన్ని రాహాబు తన ఇంట్లో చోటిచ్చింది, ఆశ్రయం ఇచ్చింది. కనుక దేవుడు ఏమన్నాడు, నా ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది కనుక రాహాబు కుటుంబము తప్ప ఎరికోలో ఒక గొడ్డు కాదు కదా, ఒక పశువు కాదు కదా, ఒక పిట్ట కాదు కదా, ఒక మనిషి కాదు కదా, చిన్న పెద్ద పిల్ల మొత్తం ఇవన్నీ శాపగ్రస్తమైంది. ఇందులో ఏది మీరు ముట్టద్దు, ఇందులో ఏది మీరు తీసుకోవద్దు. కనుక దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈ లోకం శాపగ్రస్తమైనది, ఇదంతా అపవిత్రం, ఇందులో మీరు ఏది ఆశించద్దు, ఇందులో మీరు ఏది తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకునుడి. దీని మీద విజయాన్ని నేను మీకు ఇస్తా. ఎలా ప్రభువా? ఈ లోకంలో మేముంటూ లోకానికి వేరుగా ఎలా ఉండగలము? ప్రతిదానికి లోకంలో మేము ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి మాకుంది అంటే అవసరం లేదు. నేనున్నా ఫస్ట్ నీలో ఉన్న శత్రువుల మీద నీకు నేను అధికారం ఇస్తా, విజయాన్ని ఇస్తా. నాలో ఉన్న శత్రువులు ఎవరు? నా ద్వేషం, నా కోపం, నా అహంకారం, నా అహంభావం, ఇవన్నిటి మీద నాకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రభువు బలలో పాల్పొందిన ప్రతి బిడ్డకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. కానీ నేను ముందునే చెప్పాను, ప్రభు బలలో పాల్పొందితే దాంతోపాటు బాధ్యత వస్తుంది. ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటి? ఈ లోకంలో దేనిని ముట్టద్దు, ఈ లోకంలో ఉన్న దేనిని నువ్వు ఆశించద్దు. అంతేగా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ పూర్తిగా నువ్వు నాశనము చేసే, అనగా నీ జీవితము నుండి ఈ లోకాన్ని నువ్వు వేరు చేసే. దేని మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు, దేన్ని నువ్వు ఆశించద్దు. ఏం రాస్తుంది చూడండి, చదవండి 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈ పట్టణమును బ్రతుకుదురు తీసుకుని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాడమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రలను ప్రేమైన సోదరి, ఈ లోకమును నువ్వు దేన్ని ఆశించద్దు. శాపగ్రస్తమైన ఈ లోకమును నువ్వు ఆశించిన ఎడలా నువ్వేం చేస్తున్నావు అంట? శాపము నీ మీద తెచ్చుకోకుండా ఇశ్రాయేలు పాడం అనగా దేవుని సంఘంలోకి శాపాన్ని నువ్వు తీసుకొస్తున్నావు. ఇక్కడ ప్రభు బలంలో పాల్పొందుతున్నావు. లోకంతో పాటు వ్యభిచరించి లోకంలో ఉన్నదాన్ని ఆశించి నీది కాని దానిని నీదనుకుంటూ అది నాకుంటే బాగుండనుకుని అపవిత్రమైన ఆలోచనలతో నిన్ను నీవు శాపగ్రస్తుడిగా చేసుకుని ఆ శాపాన్ని నువ్వు ఎక్కడికి తీసుకొస్తున్నావు? దేవుని సంఘంలోకి తీసుకొస్తున్నావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన దేవుని సంఘాన్ని నువ్వు శాపగ్రస్తంగా మార్చడం వలన సంఘంలోకి వచ్చేవారు కూడా శాపగ్రస్తులు అవుతున్నారు. ఒక్కడి బుద్ధిహీనత, ఒక్క వ్యక్తి యొక్క బుద్ధిహీనత సంఘం అంతటికీ శాపం తీసుకొస్తాం. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నన్ను ఎవరు చూడట్లేదు అనొద్దు. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు.
పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రతిదీ లెక్కించబడుతుంది. అనాలోచనగా ఆశామాషిగా ప్రభు బల దగ్గరికి రావడం, అందులో పాత్మను పొందేయడం. సింపుల్ గా చెప్పాడు, ఎరికో పట్టణాన్ని నేను మీకు అప్పగించుచున్నా. నేను మీకు అప్పగిస్తా, మీరు దాన్ని లాక్కోవాల్సిన అవసరం లేదు. శాపగ్రస్తమైన దానిని పూర్తిగా కాల్చేయండి. అందులో ఏది ఆశించద్దు. మీరు ఏది ముట్టుకోవద్దు, అపవిత్రపరచబడతా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేశారో, ఎరికో పట్టణం మీద యుద్ధం ఏం చేయలే. కొద్దిమంది ఇశ్రాయేలీలు అంతే, ఎరికో పట్టణం మీద యుద్ధం చేయలే. దేవుడు అన్నాడు, ఎరికో పట్టణము చుట్టూ మీరు ప్రదక్షిణ చెయ్యండి అంతే. ఒక 7 యాజకులను మందసానికి ముందు పెట్టి వాళ్ళకి బూరలు ఇవ్వండి. ఏ బూరలు? గొర్రె యొక్క కొమ్ము బూరగా ఇలా ఊదుతారన్నమాట. ఆ గొర్రె కొమ్ములను వాళ్ళు యాజకులు ఊదుకుంటూ వెళ్ళాలా, మందసం వెనకాల వెళ్ళాలా, దాని వెనకాల ఇశ్రాయేలీలు ప్రదక్షిణం చేయాలి ఆ పట్టణము చుట్టూ. ఏ పట్టణము? ఎరుకో పట్టణము చుట్టూ రోజుకొకసారి ప్రదక్షిణ చేయాలి. అలాగా 7 రోజులు చేయాలి. 7వ రోజు మీరు 7 మార్లు దాని చుట్టూ తిరిగిన తర్వాత యాజకుడు బోర ఊదుతున్న సమయాన్న ఇశ్రాయేలీలందరూ బిగ్గరగా కేక వేసినప్పుడు ఏమవుతుంది? ఆ ఎరికో చుట్టూ ఉన్న ప్రాకారపు గోడ కింద పడిపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది దేవుడు నియమించాడు, ఇది దేవుని శాసనం. ఎప్పుడైతే ఎరికో గోడ కింద పడిపోతుందో మీరు నేరుగా ఎరికో లోపలికి వెళ్ళి నేను చెప్పినట్టుగా ప్రతి దాన్ని, ఆడ మగ చిన్న పెద్ద ఎవరిని చూడద్దు, అందరినీ నరికేయండి, అందరినీ చంపేయండి. ఎందుకు చంపేయాలా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చంపాలా? ఎరికో లోపల ఉన్న వారందరినీ మీరు చంపేయండి అన్నాడు దేవుడు. ప్రభా, మరి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా, మరి పసిగొడ్లు వాళ్ళని కూడా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చంపాలా? ఎందుకంటే అవి శాపగ్రస్తమైనవి. అవి శాపగ్రస్తమైనవి. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళారు, అయిపోయింది. దేవుడు చెప్పినట్టు చేశారు, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రండి, 7వ అధ్యాయం దగ్గరికి రండి. 7వ అధ్యాయం దగ్గరికి రండి. ఎరికోను స్వతంత్రించేసుకున్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్టు వన్ ఎక్స్ప్రెషన్ నేను ఐ వాంట్ యూ టు అండర్లైన్. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాట కనుక దేవుడు నీ చెవులో వేస్తే నువ్వు చాలా ధన్యుడవు. ఒకే ఒక మాట మీరందరూ దీన్ని అండర్లైన్ చేసుకుని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. 6వ అధ్యాయం 27వ వచనం ఆఖరి భాగంలో చూడండి. 6వ అధ్యాయం 27వ వచనం ఆఖరి భాగం. యెహోషువ తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించాడు. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. దేవుడు మనందరికీ తోడై ఉండాలి. దేవుడు మనకి తోడై ఉన్నందున మన కీర్తి దేశమంతా వ్యాపించాలే తప్ప మన కీర్తి మనం వ్యాపింపజేసుకోవాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా యెహోషువ చేశాడు కనుక దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. మర్చిపోవద్దు. నీకు దేవుడు తోడై ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేస్తే, దేవుడు నీకు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తే, దేవుడు చెప్పినట్టుగా మీ భార్యాభర్తలు ఉంటే, దేవుడు చెప్పినట్టుగా నీ దాంపత్యం ఉంటే, దేవుడు సదాకాలము నీకు తోడై ఉంటాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇగో సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎరికో పట్టణాన్ని స్వతంత్రించుకోవడం అయిపోయింది. ఇప్పుడు హాయి అనే చిన్న ప్రాంతం ఉంది, అక్కడ కూడా వేగువారిని పంపిస్తే వాళ్ళు వచ్చి ఏమన్నారు చూడండి, చదవండి. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి వీళ్ళు వచ్చి ఏమేమి చెప్తున్నారు? ఈసారి ఇంతమంది అవసరం లేదు,
చాలా చిన్న ప్రాంతం, అక్కడ జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంత సైన్యం వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతమంది సరిపోతారు? 3000. కొద్దిమంది మనకు సరిపోతారు అనగానే, ఓహో అలాగా. ఇక ఎరికో స్వతంత్రించుకున్న తర్వాత వీళ్ళకి ధైర్యం పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు బయలుదేరిపోగా 4వ వచనం చూడు. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు ఆయవారి ఎదుట నిలవలేక పారిపోయింది. ఎంత గొప్ప అవమానం, ఎంత సిగ్గుచేటు! ఎరికో వంటి మహానగరాన్ని త్రుటిలో యుద్ధము చేయకుండా, చెమటబొట్టు కారకుండా ఎరికోను స్వతంత్రించుకున్న వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చి కొద్ది మందిని ఎదుర్కోలేకపోయారు. కారణం ఇశ్రాయేలులో పాపము ప్రవేశించింది. వారిలో ఆకాన్ అనేవాడు శాపగ్రస్తమైన దానిని కొంత దాచుకున్నందున ఏమైపోయారు? ఇశ్రాయేలు ఆయవారి ఎదుట నిలవలేక పారిపోయారు. ఓ ప్రియమైన సోదరా సోదరి, నీలో పాపం ఉంటే దేవుడు పెట్టిన చిన్న పరీక్ష కూడా నువ్వు నిలవలేక నిన్ను నీవు దాచుకోవలసిన పరిస్థితి. తద్వారా దేవుడికి ఎంత అవమానము, సిగ్గు. అబ్రాహ్మా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఎక్కడున్నాడు? ప్రభువా నేను చెట్టు వెనక. అరే చెట్టు వెనక దాక్కునే పని నువ్వు ఏం చేశావు? కనుక మనలో ఎప్పుడు పాపం ఉంటుందో మనం దేవుణ్ణి ఎదుర్కొనే శక్తి కోల్పోతాం. దేవుడు పెట్టే పరీక్షలకు పడిపోతాం, మనం ఓడిపోతాం. ఒక్కడు చేసిన పాపానికి నింద మొత్తం అందరి మీదకి వచ్చేసింది. వీళ్ళు హాయివారిని ఓడించడం కాదు కదా, హాయివారు వీళ్ళని తరిమి ఇంచుమించు ఎంతమంది హతమార్చారో చూడండి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసి వారి తరిమి ఇప్పుడు 6వ వచనంలో మళ్ళా ఏడుపు మొదలు. 6వ వచనం రాగానే ఇప్పుడు యెహోషువ ఏడుపు ప్రారంభించాడు. ఏమండి? ఇప్పుడు యెహోషువ ప్రార్థన చూడండి. ప్రియమైన సోదరుడా సహోదరి, 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకుని తాను ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు పోసుకునుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయు, చాలు. ఇప్పుడు ఏమంటున్నారు చూసారా? ఇది మానవ యొక్క నైజం గమనించండి. మనిషి యొక్క నైజం ఎలా ఉందో చూడండి. యోర్దాను నది దాటి యువతలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే హతమయ్యారో నేరం ఎవరి మీద పోతున్నారు తిరిగి మళ్ళా? అరే మేము అవతల పక్కే బాగుండేవాళ్ళం కదా, మేము అక్కడే ఉండేవాళ్ళం కదా, మమ్మల్ని దాటి యువతలకి ఎందుకు తీసుకొచ్చావు? ఎరుకు మా చేతికి ఎందుకు అప్పగించావు? వాళ్ళ చేతులు మేము ఓడిపోవాలంటే వీళ్ళ పరువు, వీళ్ళ ప్రతిష్ట చూస్తున్నారే కానీ వీళ్ళు చేసిన పనికి దేవుని పరువు ఎంత పోయిందో, దేవునికి ఎంత నింద వచ్చిందో, దేవునికి ఎంత సిగ్గుచేటు వచ్చిందో, ఇది వీళ్ళు ఆలోచించట్ల. ఇక ప్రార్థన కొనసాగుతూ ఉంది. మేము యోర్దాను అవతల నివసించడమే. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనక్కి తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ప్రార్థింపగా యెహోషువ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రభువా మేము ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? మేము దిక్కుమాలిన స్థితికి వచ్చేసాం, దిక్కుతోచని స్థితికి వచ్చేసాం, శత్రువులు మమ్మల్ని కలుగుతున్నారు, మేము ఎక్కడ పారిపోమంటావు అని యెహోషువ ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, ఆపో, ఈ ప్రార్థన ఆపే. ఏ దేవుడు అన్నాడు?
మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయండి అన్న దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? నీ ప్రార్థన నాకు విసిగిపోయాను, నేను నీ ప్రార్థన విని చూడండి ఏమన్నాడు దేవుడు. చూడండి 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇంట్లో నేను లేవు, నీవు వేళ ఇక్కడ మోహన్ నేల మీద మోపుతూ ఇది మండలం చేస్తాం. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరు నా ప్రభు బల దగ్గరికి వస్తున్న ప్రియమైన సోదరుడు జాగ్రత్త. ప్రభు అన్నాడు, ఇది నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. దేవునితో నిబంధన చేసుకుని ఆ దేవుని నిబంధనను మీరి ఇప్పుడు దేవుడు నేరుగా మనందరి మీద వేలెత్తి నేరం మోపుతున్నాడు. వీరు నా నిబంధనను మీరి ఉన్నారు. గత వారం నా బల దగ్గర వీళ్ళు చేసుకున్న తీర్మానం ఏంటి? లోకంలోకి వెళ్ళిన వీళ్ళ నడకేంటి? వీళ్ళ జీవితాలు ఏంటి? వీళ్ళు నా నిబంధనను మీరి ఉన్నారు. మేమేమి చెయ్యము అని మాట ఇచ్చారో, మేమేమి చెయ్యము అని తీర్మానించుకుని నిబంధన చేసుకున్నారో వాళ్ళు అదే చేసి తమ శరీరాలకు, తమ జీవితాలకు, తన కుటుంబాలకు, దేవుని సంఘానికి అపవిత్రత తీసుకొచ్చి మళ్ళా నా మందిరానికి వచ్చి నాతో కొత్తగా నిబంధన చేయడానికి వీళ్ళకి ఎంత ధైర్యం! వీళ్ళు నా నిబంధనను మీరి ఉన్నారు. ఎట్లా మీరారు? శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచు. ఎన్ని నేరాలు ఉన్నాయండి? తీసుకున్నాడంట, బొంకారంట. ఎరికోలో మీరు దేనిని ముట్టుకోవద్దురా అంటే వీళ్ళలో ఆకాని ఏం చేశాడు? కొంత బంగారం, కొంత ప్రశస్తమైన వస్త్రం, కొంత వెండి, ఇవన్నీ అక్కడి నుంచి మూట కట్టుకుని ఎవరికి తెలియనట్టు వచ్చి తన డేరాలో చిన్న గొయ్యి తవ్వుకుని ఆ గోతులో తప్పెట్టుకుని దాచుకున్నాడు. కనుక అపవిత్రమైన ఎరుకోలో నుండి ఎక్కడికి వచ్చేసింది? ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చేసింది, ఇశ్రాయేలు పాళంలోకి వచ్చేసింది, దేవుని సంఘంలోకి వచ్చేసింది. ఇప్పుడు సంఘం అంతా అపవిత్రమైపోయింది. అపవిత్రం అయిపోయింది. దాన్ని ఎలాగోలా శుభ్రం చేసుకోవచ్చు, పరిశుద్ధపరచుకోవచ్చు అనుకుంటామా అంటే ఫస్ట్ ఎప్పుడైతే అపవిత్రత అంటుకుందో ఇమ్మీడియట్ రెప్పపాటున జరిగే పని ఏంటో ఇక్కడ గమనించండి. 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి చేస్తేనే కానీ ఇప్పుడు ఏమైపోయింది? వీళ్ళు శాపగ్రస్తమైన దానిని తమలో ఉంచుకున్నారు కనుక దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని నేను విడిచి వెళ్ళిపో. దేవుని సంఘాలలో దేవుని సన్నిధి లేకపోవడానికి ముఖ్యమైన కారణం సంఘం అపవిత్రమైపోయింది. పరిశుద్ధ గృహాలలో దేవుని సన్నిధి లేకపోవడానికి కారణం ఆ కుటుంబం అపవిత్రమైపోయింది. అపవిత్రమైన దానిని ఇంట్లో చేర్చుకునటం వలన మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే బాధ్యత మీకుంది కదా. మీరు మీ దేహాన్ని అపవిత్రపరిచారు, మీ కుటుంబాన్ని అపవిత్రపరుచుకున్నారు. దానికంటే మహాపాపం ఏదంటే మీరు దేవుని సంఘాన్నే అపవిత్రపరిచేశారు. కనుక ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను మీకు తోడై ఉండను. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపముతో జోలి ఉండడు. ఆదివారం మందిరానికి వచ్చామా, చేతులెత్తామా, ఆ పనులో పాల్గొందామా, ఇంటికి వెళ్ళిపోయామా అనుకున్నంత తేలిక కాదు. ఇది వాగ్దానపు దేశం. ఇప్పుడు బాధ్యసత్వం లేదు, స్వతంత్రం అయిపోయాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. సౌలు అవిధేయత వలన దేవుడు ఏమన్నాడు?
దేవుని ఆత్మ సౌలును విడిచిపోయాను. ఎప్పుడెప్పుడు నేను అపవిత్రతను సంతరించుకుంటాను, అపవిత్రతకు నేను గురవుతాను, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాను, దేవునికి అవమానం తీసుకొచ్చే పనులు చేస్తాను, దేవునికి అయిష్టకరమైన దాంట్లో నేను పాల్పొందులు పొందుతూ ఉంటాను, అప్పుడప్పుడు దేవుని ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నన్ను విడిచిపోతుందో నేను ఇంకా బుద్ధిహీనంగా ఉంటాను, నేను ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఇంకా దేవుని భయం అంటూ ఉండదు. ఇంకా ఎందుకంటే ఆయన ఎలాగ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా పూర్తిగా తెచ్చిపోవాలి. చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. అందుకే దేవుని సన్నిధి లేదు. దేవుడు మన మధ్యలో సంచరించడం అసహించుకుంటున్నాడు. కానీ రోతలో ఎక్కడ సంచరించగలండి? ఇల్లంతా రోతతో నిండిపోతే ఆ మన రోతలో ఉన్న ఇల్లులో ఎలా సంచరించగలడు? అసహ్యం నా వల్ల కాదు, విడిచిపోతున్నా, నేను విడిచిపోతున్నా. ఇంకా ఎక్కడికి వచ్చేసింది అంటే దేవుడు వారిని విడిచిపెట్టిన సంగతి వాళ్ళకి తెలియదు, యెహోషువ తప్ప. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళతోటి ఒక మాట చెప్పాడు. ఇగో ఈ కారణం మూలంగా నేను నిన్ను విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది కనుక యెహోషువ రేపు ఉదయాన్ని నువ్వు ఏం చేయాలా? చదవండి 13వ వచనం. నీవు లేచి జనులను వార్త ఇలా చెప్పము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా ఉదయమున దేవుడు ఏమన్నాడంటే, యెహోషువ ఓ బంజి నువ్వు వాళ్ళకి ఇలా ప్రకటించు, రే ఈ 12 గోత్రాలలో ఒకడు మాత్రం పాపము చేశాడు, వాడు శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి ఎక్కడో దాచుకున్నాడు. కనుక రేపు ఉదయాన్నే మీరు ఏం చేయాలి? ఈ 12 గోత్రాలు మైదానంలోకి రండి, నేను దేవుడు పక్కన నుంచి ఉంటాడు. మీలో ఎవరు పాపము చేశారో దేవుడు వారిని చూపిస్తాడు. ఇక్కడ ఒక మాట ఆలోచిద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలులో ఒకడు పాపము చేసిన సంగతి ఎవరు చెప్పినాడు? ఇశ్రాయేలులో ఒకడు పాపము చేసిన సంగతి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇప్పుడు దేవుడే చెప్పిన వాడు ఫలానా వ్యక్తి అని చెప్పచ్చు కదా. ఏమంటే ఫలానా వ్యక్తి పాపము చేశాడు అని పేరు చెప్తూ సరిపోతుంది కదా. మరి ఎందుకు చెప్పలేదు? ఇశ్రాయేలు 12 గోత్రాలని తీసుకురా, వాటిని వరుసగా నా ముందు నుంచి నడిపించు, అట్టించి రావాలా వాళ్ళు, ఆ ద్వారబంధంలో నుంచి లోపలికి రావాలా, ఇలా వచ్చి నా ముందు నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్తాను కొలది ఎవడు పాపం చేశాడో నేను వాడిని వేరెత్తి చూపిస్తా. అలా ఎందుకు ప్రభువా? ఆ పేరు చెప్తే నేను నేరుగా డైరెక్ట్ తీసుకొస్తాను కదా. కొన్ని 100 మంది ఉన్నారు, అమ్మాయి కొంచెం పిల్లలు చూసుకోమ్మా, సైలెంట్గా కూర్చోబెట్టు. కనుక ఎవరైనా సరే పేరు చెప్పచ్చు కదా. అంటే దేవుడికి ఒక పద్ధతి ఉంది. దేవుడు తన తీర్పు అమలు చేయక ముందు నీకు కావాల్సినంత సమయం, నీకు సరిపడా సమయాన్ని ఇస్తాడు. ఈ లోపల నువ్వు సరి చేసుకుంటే సరి. ఈ ఉదయం ఎందుకు దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే నాకు తెలియదు. దేవుడు నీకు ఈ సమయాన్ని ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి. ఓ ప్రభు, అపవిత్రమైన దానిని నేను పెట్టుకుంటుని, ఈ అపవిత్రం వలన నేను ఇశ్రాయేలులందరికీ, దేవుని సంఘానికి అపవిత్రతను తీసుకొచ్చా, శాపాన్ని తీసుకొచ్చా, నన్ను క్షమించు. చూడండి, ఇక్కడ ప్రతిదీ ఎంత స్పష్టంగా ఉందంటే నీకు వర్తమానం అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, చాలా స్పష్టం. దేవుడు నేరుగా పేరు చెప్పుకుంటే వెంటనే వాడిని ఈడ్చుకు తీసుకొచ్చేవాళ్ళం, ఎదుర్కొండా నిలబెట్టేవాళ్ళం. ఇగో వీడే కనుక ఇప్పుడు వీడు పాపము చేశాడు కనుక శిక్ష ఏంటో తెలుసా? వీడింటి ఆడవాళ్ళు, మగపిల్లలు, చంటి బిడ్డలు, వీడికున్న యావత్తు మొత్తం అపవిత్రం అయిపోయింది. కాబట్టి వీరిని పాలము వెలుపలికి తీసుకెళ్ళి
ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11 గోత్రాలు రాళ్ళు నువ్వి చంపేయాలి. ఇది శిక్ష. అక్కడికి వద్దాం. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు వారికి సమయం ఇచ్చాడు. ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క గోత్రం ఇటు నుంచి వస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యెహోషువ దేవుని వైపు, ప్రభా ఏంటి చెప్పంటే, ఇగో వీళ్ళు కాదు, దాటేశారు, అటు వెళ్ళిపోయారు. ఆ తలుపు అంట బయటికి వెళ్ళి నుంచున్నారు. ఇంకో గోత్రపు వారు వచ్చారు, ఇక్కడికి వచ్చి నుంచున్నారు. ఇగో వీళ్ళు కూడా కాదు, చలో బయలుదేరండి. వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు. ఆ తలుపు వెళ్ళి బయట నుంచుని బయట మొదటి గుంపు, రెండో గుంపు బయటకు వెళ్ళిన తర్వాత ఒక గుంపు ఒకరితో కాదరించుకున్నారు. అబ్బా కంగ్రాచులేషన్, నువ్వు పాస్ అయిపోయావు, నేను పాస్ అయిపోయా, మన గండం దాటంలో బాబు అని ఒకరికొకరు కాదరించుకున్నారు. ఒకరికొకరు కంగ్రాచులేషన్ చెప్పుకున్నారు. బాగుంది. ఇలా గోత్రాలు దాటిపోతున్న కొలది యూదా గోత్రపు వాడు వచ్చాడు. ఏమండి, ఇందులో యూదా గోత్రంలో మెయిన్ పాపము చేసిన వాడు ఎవరు చెప్పండి? పాపము చేసిన వాడు ఎవరు? యూదా గోత్రంలో పాపం చేసిన వాడు ఎవరండి? ఇంతకీ అది చదువు ఆకాను. కానీ ఆకాను ఆ గోత్రపు వాళ్ళందరితో వచ్చి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు వెనకాల నుంచుని, ఇగో నువ్వు వెళ్ళు, ఇగో నువ్వు వెళ్ళు, ఇగో నువ్వు వెళ్ళు, చిన్న నువ్వు వెళ్ళు, పెద్దనా నువ్వు వెళ్ళు, పెద్దమ్మా నువ్వు వెళ్ళు, అందరినీ పంపిస్తున్నాడు. కానీ వాడు మాత్రం రావట్లే. అర్థమైందా? చివరికి ఎప్పుడైతే వాడు వచ్చి నుంచున్నాడో దేవుడు అన్నాడు, వీడే దుర్మార్గుడు, వీడే ఆశపడిన వాడు. అప్పటి వరకు అసలు వీడు ఏం దాచాడో కూడా దేవుడు చెప్పలా. శాపగ్రస్తమైన దాన్ని అన్నాడు. కానీ వీడే అపవిత్రమైన దానిని దాచుకున్నవాడు, వీడే పాపం చేసిన వాడు. వీడు ఒక్కడు వీడు చేసిన పాపమునకు ఈ గోత్రం మొత్తం నాశనం అయిపోద్ది. అంతేకాదు వీడు ఇశ్రాయేలు మీద అందరికీ శాపమును తీసుకొచ్చాడు. కనుక ఏం చేశాడంట? రండి చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఉదయమున లేచి దేవుడు ఎన్నిసార్లు జల్లెడి పెట్టాడు? ఈ గోత్రపాన్ని ఎన్నిసార్లు జల్లెడి పడుతూ వచ్చాడు. ఒక్కొక్కడిని ఇంకా వీడి కాదా, వీడి కాదు, ఎక్కడి వరకు వచ్చాడు? ఆకాను వరకు వచ్చాడు. ఆకాను పట్టుబడేను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఒప్పుకుని చెప్పగా, ఇప్పుడు ఆకాను సమాధానం జాగ్రత్తగా వినండి. ఆకాను ఇచ్చిన సమాధానం ఏంటో చూడండి. ఆకాను యెహోషువతో, నేను పాపము చేసినది నిజము, వెండిని, బంగారు కమ్మిని, ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఈ 3 మాటలు అండర్లైన్ చేసుకోండి. నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. నేను చూసి ఆశించి తీసుకొంటిని. కనుక పాపం ఎలా ప్రవేశించింది? చూసుట వలన, ఆశించట వలన. చూడకపోయి ఉంటే ఆశ పుట్టేది కాదు. వీడు చూశాడు గనక ఆశ పుట్టింది, ఆశించాడు గనక ఇప్పుడు దొంగతనం చేశాడు. ప్రేమ సోదరా సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను నన్ను దర్శించి ఆయన ఎదుట నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. బహుశా నువ్వు నేను కూడా చూడకూడని దాన్ని చూసి దాన్ని ఆశించి మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నామేమో. ప్రభు తన తీర్పు వెల్లడిపరచక మునిపే, ఓ ప్రభు నన్ను క్షమించు, నేను నీకు విరోధంగా పాపము చేశాను, నేను చూసి
అపవిత్రమైన దానిని నేను ఆశించుట వలన నేను శాపగ్రస్తుడైపోయా అని నువ్వు ఒప్పుకుంటే ప్రభు తీర్పు అమలు కాక ముందరే నిన్ను క్షమించే అవకాశం ఉంటుంది. ఆకానికి చాలా అవకాశం ఇచ్చాడు. 24 గంటలు రాత్రి తెల్లవారులో అవకాశం ఉండేది. తనే యెహోషువ దగ్గరికి వచ్చి, నా ఏలిన వాడు యెహోషువ, ఇదిగో ఆ వ్యక్తి నేనే కొంత తీసుకొచ్చి నా పాళెంలో నా దగ్గర నేను దాచుకున్నాను అని చెప్పుంటే ఉదయాన్నే దేవుడి దగ్గర పశ్చాత్తాపడి మారుమనసు పొంది దేవుడు క్షమించేవాడేమో. ఆ పరీక్ష వచ్చేంత వరకు తన పాపమును కప్పిపెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. బహుశా యూదా వారందరిలో అందరి దగ్గరికి వెళ్ళి, యూదా గోత్రం అందరి దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఎవరు తీసావా? ఎవరు? ఈ ఆకానే, ఈడే అసలైన దొంగ. వీడే వెళ్ళి నువ్వు తీసావా? అరే చిన్నమ్మ నువ్వు ఏమైనా తీసావా? మన బంధువులందరినీ అడిగేవాడు. నీ బొట్టు నా బొట్టు మధ్యలో, అరే నువ్వు అందరినీ అడుగుతున్నావు, అసలు నీ సంగతి ఏంటి చెప్పు, నువ్వు ఏమైనా తీసావంటే నేనా చే మా ఇంట వంట వస్తావు, ఇలాంటి అలవాటు మాకు అసలు లేనేలేవు అని ఉంటాడు. చివరికి దేవుని దృష్టికి ఏ పాపము దాగి ఉండదు. మనుషుల కంటికి వాళ్ళు దాచచ్చు, రేపటి రోజు ఏదో ఒక రోజు అది బయట వెలుగులోకి వస్తుంది గ్యారంటీగా. యూ కెనాట్ హైడ్ ఇట్. నువ్వు దేవుడి నుండి దాచలేవు దాన్ని. దేవుడిని దాన్ని ఎలాగైనా వెలుగులోకి తీసుకొస్తాడు. ఈ భయము మనకుండాలి, ఈ భయము మనకుండాలి. ఈ మాట చెప్పి చూడండి, దోపుడు సొమ్ము 20-21 వచ్చినారు. సరే. అప్పుడు యెహోషువ తీసుకుని వచ్చి ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు తమ్మిని, ఆకాశ కుమారులను, కుమార్తెలను, ఇద్దరును, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ కూతులో తీసుకుని అప్పుడు యెహోషువ నువ్వు ఏలమ్మను బాధపెట్టిదివి పరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచును అనగా లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు. అన్ని రాళ్ళు వాడికి ఎలా దొరికాయో దేవుడు భగవంతుడికి తెలియాలి. అన్ని రాళ్ళు వాడికి ఎక్కడి నుంచి దొరికాయో భగవంతుడికి తెలియాలి. ఇక వాళ్ళందరికీ కడుపు మండిపోయింది. ఈ ఒక్క దుర్మార్గుడు వలన మనందరం శిక్షలో నిలబడ్డాం. ఆ తీర్పులో మనకి శిక్ష వచ్చి మన పరిస్థితి ఏంటి? వాడు కడుపు రగిలిపోయింది. ఒక్కొక్కడు రాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. ఎవరెవరిని? మొత్తం పాపము ఒక్కడి చేస్తే చదవండి మాట. వారు ఈ రోజు వరకు ఉంది. రాళ్ల కుప్ప ఈ రోజు వరకు ఉంది. ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను సంతతి మొత్తం అందరినీ నిలబెట్టి ఆ లోయలో పెట్టి ఇశ్రాయేలీయులు 11 గోత్రాలు రాళ్లు రువ్వి ఆ కుటుంబాన్ని నిర్మూలం చేశారు. అపవిత్రమైన దానిని నిర్మూలం చేశారు. ప్రేమ సహోదరుడా, సహోదరి, దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నా, దేవుని సంఘంలో పెద్దలనే వారు కూడా ఎలా ఉండాలి అంటే, అపవిత్రమైనది సంఘంలో చొరబడినప్పుడు ఈ విధముగానే దాన్ని వెళ్ళగొట్టే ధైర్యం కలిగి ఉండాలి. మనకి సంఖ్య కాదు, దేవుడు అంటే భయం ఉన్నవారు కావాలి. చాలా అవసరం. లేకపోతే ఒక్కరి బుద్ధిహీనత వలన సంఘమంతా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మన మందిరంలో నిర్మోహమాటంగా మాట చెప్తాం.
మాతో కలిసి ప్రయాణం చేయటం నీకు చేత కాకపోతే దయచేసి వేరే మందిరానికి వెళ్ళిపో. మేము ఒక గురి కలిగి ఉన్నాం, ఆ గురి యొద్దకే మేము ప్రయాణం చేస్తున్నాం. నీకు ఒక వేరే గురి ఉన్నట్లయితే నువ్వు వేరే మందిరాన్ని చూసుకో. మాతో కలిసి అయితే నడవదు. పాతకాలంలో అయితే రాడులని చెప్పేశారు. ఇప్పుడు దేవుని కృపాకాలం నడుస్తుంది. దేవుడు తన కృపతో కప్పాడు. కానీ దేవుని పరిస్థితి, దేవుని సంఘముతో కానీ, దేవుని పరిచర్యతో కానీ, దేవుని వాక్యంతో కానీ నువ్వు చెలగాట మాడితే ఒక రోజు దేవుని భయంకరమైన తీర్పుకు నువ్వు నేను గురవుతా. జాగ్రత్త. ఆ తీర్పు నీ ఒక్కడి మీదకి వస్తే పర్వాలేదు అనుకోవచ్చు, కానీ తీర్పు మొత్తం అందరి మీదకి వస్తుంది. కుటుంబం మొత్తం నాశనం అయిపోతారు. జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భయంతో వణుకుతూ వద్దాం. దేవుని ఉగ్రత నా మీద పడకుండాను గాక. ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధాత్మతో సహకరించి జీవించడానికి ప్రయత్నిద్దాం. లోకంలో ఒక వేషం, ఇంట్లో ఒక వేషం, దేవుని మందిరంలో ఒక వేషం వద్దు. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. 7 కుటుంబాల యొక్క స్థితి, దానికి కారణమే అపవిత్రత. దాని పర్యవసానాలు మనం అనుభవిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తే ఏం ప్రయోజనం? దేవుని ఏ వర్తమానం నీకు పనిచేయదు, దేవుని వాక్యము నీకు పనిచేయదు, సంఘము నీకు పనిచేయదు. కారణం నీకు అసలు దేవుడు అంటే భయమే లేదు. నీకు తీర్పు విధించడం, నిన్ను శిక్షించడం దేవుడికి ఇష్టం లేకపోయినా సరే నువ్వే కోరి తీర్పు నీ మీదకి ఆకాను అంతే. సమయం ఉన్నప్పుడే అయ్యో ప్రభా నన్ను క్షమించు, నేను చూసి ఆశపడ్డా, కకృతి పడ్డా, నేను దాచుకున్నా, నన్ను నేను అపవిత్రపరచుకున్నా, నన్ను క్షమించంటే పోతే బతికేవాడేమో. ఆఖరి వరకు దాచుకుంటూనే వచ్చాడు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే దొరికితే దొరకపోతే అందరం దొరలమే. కానీ నిన్ను నీవు కించపరచుకోకు, నిన్ను నీవు తగ్గించుకో. నో, వై ఇట్ ఇస్ స్టిల్ టైం. దేవుడు నీకు సమయం ఇప్పుడు ఇచ్చిన ఆ సమయంలో నేను ప్రభు చెప్పు కన్ఫెస్. క్షమించే దేవుడిని ఎదుర్కొండా పెట్టుకుని నువ్వు అసలు ఒప్పుకోకపోతే దానికంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఓ ప్రభు నా బుద్ధి గడ్డి తినో, ఏదో చేసో, నేను తప్పుడు అడుగులు వేస్తా, అపవిత్రమైన దానిని చేర్చుకున్నాను నా మనసులోకి, నన్ను నేను అపవిత్రపరిచేసుకున్నా. నీ పరిశుద్ధ రక్తంలో నువ్వు నన్ను కడిగావు, నన్ను పరిశుద్ధపరిచావు. అయినా సరే నా బుద్ధి గడ్డి తిని నన్ను నేను మరలా అపవిత్రపరుచుకున్నా. ఇదిగో నేను నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నా. మరొక్కసారి నన్ను కడిగి నీ కౌగిట్లోకి చేర్చుకో. ప్రేమ సోదరుడా, సోదరి, దేవుని మందిర గడప దాటక ముందు ఒక నిశ్చయతతో ఇంటికెళ్ళు. దేవుడు నీ కుటుంబాన్ని తిరిగి నూతనంగా కడతాడు, నూతన జీవంతో నింపుతాడు, నూతన ఆత్మతో నింపుతాడు. నువ్వు మళ్ళా మొదలు పెట్టచ్చు. సమయం ఉండగా నిన్ను చెక్క పెట్టుకో. ఇవాళ దాటిపోయిన రోజు రేపు మళ్ళీ తిరిగి రాదు. మన ఆయుష్లో ఒకరోజు మనం కోల్పోయామా, ఆ రోజు మళ్ళీ మనకి తిరిగి రాదు. కనుక ప్రభువా, నా మిగిలిన జీవితం నేను నీ కొరకు జీవిస్తా, నీ మహిమ కొరకు జీవిస్తా. అందుకని ఈ చక్కటి బల్ల ఏర్పాటు. ఇక్కడ దేవుడు మనల్ని తనతో పాటు సమాధానపరుచుకుంటాడు. తన రక్తంలో మన ప్రతి పాపమును కడుగుతాడు. నువ్వు కోల్పోయింది యావత్తు తిరిగి నీకు సమకూరుస్తా. పూర్వము దేవుని సంఘంలో నీకుండే అదే అధికారం నీకు వస్తుంది. నోరారా దేవుడిని నువ్వు ఆరాధించవచ్చు. నీ కుటుంబంలో ఆయన్ని నువ్వు రాజుగా పునఃస్థాపన చేసుకోవచ్చు. ఆశీర్వదింపబడిన కుటుంబంలో నువ్వు చేర్చబడచ్చు. ప్రేమ సహోదర, సహోదరి, తీర్పు ఒకవేళ ఇంతవరకు నీకు రాలేదు అంటే
దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు అంతే. దట్ మీన్స్ గాడ్ ఈస్ గివింగ్ యూ టైం, దట్స్ ఆల్. సరి చేసుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు అంతే. నీకు ఒక మాట చెప్పునా, ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయములో ఒక మాట రాస్తుందండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనములో, దుష్కార్యమునకు కలుగు శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట చూచి మనుషులు భయము విడిచి బుద్ధిపూర్వకంగా పాపము చేసిరి అని రాసి. చదవండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్పండి. 560వ పేజీ, 8వ అధ్యాయం 11వ వచనం. ఒక్కసారి ఆగండి, అందరూ ఈ మాటను తీయండి. అందరూ 560వ పేజీలో 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషుడు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. కనుక నేను చేసిన పాపానికి ఇంకా శిక్ష రాలేదు కదా, అంటే నేను పాపం చేయనట్టే. కనుక ఇంకా పాపం చేసుకుంటూ వెళ్తారంట. జస్ట్ వెయిట్. నువ్వు సరి చేసుకుంటావని దేవుడు నీకు టైం ఇస్తున్నాడు అంతే. నిన్ను శిక్షించలేక కాదు, దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ కాళ్ళు చేతులు విరిచి బచ్చపై పడుకోబెట్టడం నీకు ఎంతసేపు దేవుడికి? ఏ గుడి బయటో ఏ చర్చి బయటో 2 కాళ్ళు 2 చేతులు విరిగి భిక్షాటములు చేయించే స్థితిలోకి నన్ను తీసుకురావడం దేవుడికి ఎంత సమయం పడుతుంది? మనం చూడట్లేదా? ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారో మనం చూడట్లేదా? దేవుని సహనంతో ఆడుకోకు, దేవుని ఓర్పును పరీక్షించద్దు. సమయం ఉన్నప్పుడే. నేడు సంఘాలు ఉన్నాయి, ప్రతి సంఘాలలో బలలు ఉన్నాయి. ఈ బల్ల ఎంత హాస్యాస్పదంగా మారిపోయింది, విశ్వాసుల హృదయాలు ఎంత కఠినంగా మారిపోయాయి అంటే వాళ్ళకి దేవుని భయం అసలు లేకుండా అయిపోయింది. దేవుని సేవకుల్ని, దేవుని పెద్దలను ఎంత అభిషేకంతో అభిషేకించి దేవుడు మాట్లాడినా సరే వాళ్ళలో అసలు చలనమే లేదు, స్పర్శే లేదు. ఎలాగైతే కుష్టి వ్యాధి గల వారికి స్పర్శ ఉండదో వీళ్ళ హృదయాలకి కుష్టి పట్టేసింది. కనుక అందులో పాపమే దూరుతోందో అపవిత్రతే దూరుతోందో వాళ్ళకి ఏం తెలియట్లా. నీకు ఒక మాట చెప్తా. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక, ఇది చదువుకుని ప్రార్థన చేస్తున్నా. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. ఎవరు చేయాలి ఈ పని? దేవుడే చేయాలి. అందుకనే మనం కృపకాలంలో ఉన్నాం. కనుక ఏ దేవుడైతే లేదు నిందారహితుడిగాను నిర్దోషంగాను సంపూర్ణముగాను ఆయనని ఎదుర్కోవడానికి నన్ను సిద్ధపరచగలిగే వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే అది నా దేవుడు ఒక్కడే. ఎన్నింతల పరిశుద్ధత శరీరమందు ఆత్మయందు ఏం రాస్తుందండి? మీ ఆత్మయు జీవమును శరీరము 3, ప్రాణం ఆత్మ దేహం 3 పరిశుద్ధపరచబడాలి. 3 పరిశుద్ధపరచబడాలి. మీరు పైన చూస్తే చాలా మందికి దేవుడి చిత్తం అంటే ఏంటో తెలియదు. మీరు 4వ అధ్యాయం యువతల పక్క పేజీని చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం.
దేవుని చిత్తం ఏంటో చూడండి స్పష్టంగా. మీరు పరిశుద్ధులు ఒకటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుడే తన చిత్తాన్ని నీకు స్పష్టంగా బయటపరుస్తుంటే ఇంకా దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదంటావేంటి? లేదా పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తం. ఏమండి? అలాగే 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆ మాట ఉంది చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎప్పుడైతే ఈ మాటలు మీరు చదువుతున్నారో మిగతా విషయాల కంటే ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? ఇది నా చిత్తం. ఏమంటే ఇలా చేస్తూ ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక చెట్టు నాటే విషయం గురించి రాయబడింది. ఈ చెట్టు నాటింది ఎవరు? మీరు మొదటి వచనంలోనే, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలోనే మీకు కనబడుతుంది. ఈ చెట్టు నాటింది ఎవరు? భగవంతుడు. సరేనా? అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే 2 నియమాలు ఉన్నాయి. ఆత్మ నియమము, ధర్మశాస్త్ర నియమము 2 ఉన్నాయి. అందరూ పైకి చూడండి ఒక్కసారి. మీకు సరి చేసుకునే మార్గాన్ని మీకు అర్థమయ్యే భాషలో మీకు తెలియజేసి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు అపోస్తుడైన పౌలు రోమిలికి రాస్తూ ఆత్మ నియమము, ధర్మశాస్త్ర నియమం ఇవి 2 కూడా విడమర్చి చెప్పాడు. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఈ ధర్మశాస్త్రము దేనికి అంటే నా బాహ్యాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. ఈ ధర్మశాస్త్రము దేనికంటే నా బాహ్యాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. ఆత్మ నియమం ఏం చేస్తుంది? నా అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఎలా పరిశుద్ధపరుస్తుంది అంటే దేవుడు ఇదే మనములో 2 మొక్కలు నాటాడు. ఒక మొక్క మంచి చెట్టు, జ్ఞానం ఇచ్చే చెట్టు. ఇంకొక మొక్క నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు, అనగా యేసుక్రీస్తు ప్రభు అనే చెట్టు. సరేనా? ఇప్పుడు ఎవరు ఏ చెట్టు ఫలము తింటున్నారో దానిని బట్టి ఆత్మీయ జీవితాలు తెలుస్తాయి. ఒకవేళ నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు ఫలమును నువ్వు భుజిస్తున్నావు అనుకుంటే నీలో దేవుని ఆత్మ ఉన్నట్టు. ఓకే? ఇప్పుడు మంచి చెట్టు, జ్ఞానం ఇచ్చే ఫలం చెట్టు నేను తింటున్నాను అనుకో, సరేనా? మంచి చెట్టు, జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలం నేను తింటున్నాను. ఇది నాకేం చేస్తుంది? నా భాగ్యాన్ని పరిశుద్ధపరుస్తుంది. సో దానికి తగిన జ్ఞానం ఇచ్చాడు దేవుడు కనుక ఒక వస్తువు నేను నోట్లో వేసుకోగానే అది పాచిపోయింది, దుర్వాసన కొడుతోంది, నా ముక్కు పనిచేస్తుంది, నాలిక పనిచేస్తుంది. నేను నోట్లో వేసుకోగానే ఏం చేస్తా? వెంటనే ఊసేస్తా, ఎందుకంటే అది చెడిపోయింది. అలాగే నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు నేను ఫలం తింటున్నప్పుడు అపవిత్రం నాకు అంటుకున్నప్పుడు నాకు వెంటనే తెలుస్తుంది. నేను వెంటనే సరి చేసుకుంటా. రేపు ఎల్లుండి లేకపోతే వచ్చే ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గర నేను అప్పటికప్పుడు. ఇప్పుడు మీ విజ్ఞతను విడిచిపెడుతున్నా. మీరు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు తింటున్నారు, చెట్టు ఫలం తింటున్నారో, మంచి చెట్టు జ్ఞానం ఇచ్చే ఫలం ఇచ్చే చెట్టు తింటున్నారు. ఒకవేళ ఆత్మ విషయంలో నువ్వు అపవిత్రతకు గురైన సంగతే నీకు తెలియట్లేదు అంటే నువ్వు ఆత్మీయ కుస్థితనంలో ఉన్నావు. శరీర విషయంలో మనం అలా ఎందుకు లేము? కుళ్ళిపోయింది ఏదైనా నోట్లో పెట్టుకున్నాం, వెంటనే ఉంది ఇది కుళ్ళిపోయింది. ఆపిల్కాయ నోట్లో పెట్టుకుని ఒక ముక్కలు కొరికాం, అని అన్నం ఉమ్మేస్తున్నాం. ఎంత డబ్బులు పెట్టుకున్నానో తెలుసా అంటే నీ బొంద, ఎన్ని డబ్బులు పెట్టుకుంటే ఏంటి? ఇది కుళ్ళిపోయింది. చెడిపోయింది నాలుగుకి తగలంగానే ఊసేస్తున్నావే. అలాంటిది ఆత్మలో అపవిత్రత అంటుకుంటున్న విషయము నీకేమనిపించట్లేదంటే ఆ మాటకి అర్థమైంది తెలుసా? మనుషులంతా ఎరిగేశారు ఒక చోట, నువ్వు వెళ్ళి వాటి మధ్యలో కూర్చున్నావు, నీకేమనిపించట్లా? చూసేవాడికి ఏమనిపిస్తుంది? చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ మనిషి ఎలాంటి వాడు?
వీడికి పిచ్చి పట్టేసింది. వాడు ఎక్కడ కూర్చున్నా కూడా వాడికి అర్థం కావట్ల, కనీసం వాడికి అసహ్యం కూడా పుట్టట్ల. అసహ్యం పుట్టకపోవడానికి కారణం ఏంటి? వాడు ముక్కు పని చేయట్లా, వాడికి చర్మం మీద స్పర్శ లేదు, మైండ్ పూర్తిగా పోయింది. అందుకని వాడు రోతలో కూర్చున్నాడు, ఎక్కడ కూర్చుని వాడికి ఈ డజన్ అయినది. శరీరానికి వాడు చనిపోయిన దాంట్లో వ్యక్తితో సమానం. అలాగే ఆత్మ విషయంలో కూడా నేను కొద్దిపాటి ఆవగింజంత అపవిత్రత పట్టుకుందంటే నువ్వు అసలు నెమ్మదిగానే ఉండలేవు, పిల్లలు రాయిపోతావు. వెంటనే ప్రభు దగ్గరికి వస్తావు, ప్రభు నన్ను క్షమించు. ఎంతవరకు ప్రభువు దాన్ని కడిగి నిన్ను పవిత్రపరచడో అంతవరకు నీకు నెమ్మది ఉండదు, ఉండకూడదు. అలా ఉంది అంటే నువ్వు ఆత్మీయ కృషితో ఉన్నావు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో ఉండే ఆత్మతో సంభాషణ చేసేవాడిగా ఉంటాడు. కానీ నేను వినే అలవాటు చేసుకోవాలి కదా. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాష వినడానికి నేను అలవాటు చేసుకోవాలి. నేను చేసేది పాపము అనే గ్రహింపు నాకు ఉండాలి. ఈ పాపముతో నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దీన్ని ముందరే సరి చేసుకోవాలి, ఇప్పుడే సరి చేసుకోవాలి. ఒక చిన్న ఆలోచన చాలు. ఒక తప్పుడు ఆలోచన మైండ్లోకి వచ్చింది, నేను అపవిత్రుడిని అయిపోయా. ఇప్పుడు వెంటనే నేను మోకాల మీదకి వచ్చి, ఓ ప్రభువా, ఈ అపవిత్ర ఆలోచన నన్ను అపవిత్రపరిచి నన్ను క్షమించి నీ రక్తంలో కడుగు. నువ్వు కడగనంత వరకు నాకు నెమ్మది ఉండదు. నేను ఒక చుక్క నీరు తాగను, నేను ఒక బొట్టు అన్నం తిను. దిస్ షుడ్ బి యువర్ ప్రిపరేషన్. నీ నా సిద్ధపాటు ఈ విధముగా ఉండాలి. ఒక పాట కూడా ఉంది ఇందులో, యెహోవా యాజకులారా అపవిత్రమైన దానిని దేనిని ముట్టకుడి. ఈ లోకములో లోకానికి వేరుగా దేవుడు నిన్ను నన్ను వేరుపరిచాడు. లోకంలో ప్రతి అపవిత్రత నుండి నువ్వు నేను దూరంగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు ఈరోజు మాట్లాడిన కళ్ళతో చూసి ఆశించి, దేవుని ఆత్మతో నడిపించబడేవాడు ఎలా ఉంటాడు కదా. అబ్రహాంకి లోతుకి మధ్యన గొడవ వచ్చింది. అబ్రహాం లోతుతో ఏమన్నాడు? నీ కన్నులెత్తి చూడు, నీ కనుదృష్టి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు నేను నీకు ఇచ్చేసి నేను రెండో పక్కకి వెళ్తా. లోతు ఏం చేశాడు? కన్నులెత్తి పచ్చగా ఉండే ప్రాంతాన్ని చూసి ఇది నాకు కావాలి అని ఎంచుకున్నాడు. ఆ సమయాన్ని అబ్రహాం ఎలా ఉన్నాడు? తలదించుకుని ఉన్నాడు. నీకేది నచ్చిందో నువ్వు తీసుకోగా మిగిలిన దానిని నేను తీసుకుంటా. అబ్రహాం మనసులో ఏమనుకున్నాడు? ఇది దేవుని చిత్తం, దేవుడు నాకు ఇదే ఇచ్చాడు. కనుక లోతు సంతతి నేటి వరకు శాపగ్రస్తమైన సంతతిగా గుర్తింపు పొందింది. కళ్ళు చాలా చెడ్డవండి. నువ్వు వెళ్ళి శరీరంతో పాటు బురదలో దొల్లకల్లా, నీ కళ్ళు సరిపోతాయి నేను నరకానికి తీసుకెళ్ళాలి. కనుక తలదించుకుని వెళ్ళు, తలదించుకుని రా. చూడండి, అపవాది కూడా టెక్నాలజీకి తగినట్టు మన చేతుల్లో నేరుగా తీసుకొచ్చి పెట్టాడు. ఎంత సోదరంటే ఒక క్షణం కూడా. మీరు చూడండి, మనం ఏ స్థితికి దిగజారిపోయామంటే సెల్ ఫోన్ ఎదుర్కొన్నా ఉంది, స్క్రీన్ ఆఫ్ అయిపోయి ఉంది. 3 నిమిషాలు కూడా మనం ఆపుకోలేము. అది రింగ్ అవ్వకపోతే ఒకసారి దాన్ని ఇలా నొక్కి చూస్తాం. అరే ఏ ఫోటో రాలేదు కదా, ఎందుకు అబ్బాయి ఏం లేదు, టైం చూస్తున్నాను అంటే. దాని వైపు చూడకపోతే మనకి తిండైనా మానేస్తాం, కానీ దీన్ని వదులుకోలేదు. ఈ సెల్ ఫోన్ చిన్న పిల్లడు మొదలుకుని పెద్దల వరకు ఏ భేదము లేదు, వేలు పనిచేస్తానే ఉంటుంది. కానీ 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 నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏమాత్రమైనా సహకరిస్తుందా అంటే ఆలోచించంత కూడా లేదు. ఆకానేమన్నాడు? నేను చూసి దాన్ని ఆశించి. కనుక చూడదు, నిన్ను నీవు కాపాడుకుంటావు. దేవుని భయంకరమైన తీర్పు నుండి నీవు కాపాడబడతావు.
వాగ్దానపు దేశంలో మొట్టమొదటిసారి బలలో పాల్గొందే సమయం అది. అందరూ చేతులెత్తుతున్నారు. యెహోషువ అడిగాడు, ప్రభువా 12 గోత్రాలలో ఆ వ్యక్తిని నేను ఎలా పోలుస్తా? అందరూ చేతులెత్తారు ప్రభువా. ఆ రోజు ఆ పసకా పండుగ రోజు అందరూ చేతులెత్తారు కనుక అందరికీ ఇచ్చాం. ఇప్పుడు ఇంతమందిలో ఆ పాపము చేసిన వాడిని ఎలా పట్టుకోవాలా? మన మందిరంలో కూడా అందరూ చేతులెత్తారు. కానీ ఏదో ఒక రోజు దేవుడు నీ పాపమును బయటికి తీసుకొస్తాడు. కనుక ప్రభు వల్ల పాలు పొందక మునుపు హెచ్చరిక, దేవుని సంఘముతో కానీ, దేవుని పరిచర్యతో కానీ, దేవుని వాక్యముతో కానీ దయచేసి చేతులు జోడించి సేవకుడిగా బతిమాతున చెలగాటం ఆడద్దు, తప్పుగా మాట్లాడద్దు. నీకు నచ్చలేదా వేరే మందిరానికి వెళ్ళి పర్వాలేదు. కనుక మొత్తం కుటుంబం మీదకి తీర్పు తెచ్చుకో. నా మాత్రం గ్రహింపు ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకుంటావు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించండి.